మత ప్రచార హక్కును అంటే ఇతరులకు భంగం ఎలాంటి వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తన మతాన్ని తను నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకునే వెసులుబాటును భారత రాజ్యాంగం ఇస్తుంది. అయితే వీళ్ళు పోయినటువంటి కేసు అంటే పిటిషనర్స్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్స్ ఛార్జ్షీట్ వేసుకున్నటువంటిది అంశం ఏంటంటే 482 ప్రకారం ఈ కేసు చెల్లదు అని చెప్పి, అంటే ఇది ఫేక్ కేసు కాబట్టి దీన్ని కొట్టేయండి, ఆయన ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదు, ఆయన క్రైస్తవ మతానికి చెందినవాడు అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 ప్రధాన అంశాలు వస్తాయి. కులం పేరుతో దూషించడం జరిగింది అనేది పిటిషనర్ వాదన. రెస్పాండెంట్స్ ఏమంటున్నారు, ఆయన కులమే కాదు, ఆయన అన్యమతస్థుడు కాబట్టి ఈ కేసు చెల్లదని వాళ్ళు అంటున్నారు. అంటే ఆయన ఇతర మతంలోకి మారినా కూడా ఆయనను కులం పేరుతో దూషించడము అనే అంశం మీద కూడా సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గౌరవ సుప్రీంకోర్టు ఏం తీసుకుందంటే నిర్ణయం 1950లో వెలువడిన ఒక ఉత్తర్వులు, భారత రాజ్యాంగానికి సంబంధించిన ఉత్తర్వుల ఆధారంగా ఎవరైతే హిందూ మతంలో ఉండి రిజర్వేషన్లు రక్షణలు హక్కులు పొందుతూ ఉన్నారో వారు బౌద్ధము సిక్కు మతం తప్ప అన్య మతాల్లోకి దేనిలోకి వెళ్ళినా కూడా కులాలు లేనటువంటి మతాలకు వెళ్తే వాళ్ళకు ఈ హక్కులన్నీ రక్షణలన్నీ కూడా రిజర్వేషన్లన్నీ వర్తించవు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రిజర్వేషన్ అంశం అనేది ప్రధానంగా కనబడుతుంది. కానీ ఆయన పెట్టిన అంశం ఏంటంటే తనను కులం పేరుతో దూషించినారు అంటే ఇంత జరుగుతున్నా కూడా ఈ దేశంలో ఇంకా కులం మీద ద్వేషించడం అనేది ఏంటి అనేది మనకు ప్రధానంగా వచ్చే అంశం ఒకటి. హిందూ మతంలో కూడా ఇంకా ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో భారతదేశంలో స్వతంత్ర